అదొక దేశం, పేరు ఇటలీ. ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు, చదువు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంట్లోకి వచ్చినాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఖాళీగా ఉన్నా ఏం చేస్తారా, పొలానికన్నా వెళ్ళు, ట్రాక్టర్తో దున్నటానికి ప్రయత్నం చేయన్నాడు. పొలాలు అంటే మన మాదిరి ఎకరా 2 ఎకరాలు ఉండవు, ఫారినర్స్కి వేల ఎకరాలు ఉంటాయి. ఎద్దులతో చేసే వ్యవసాయం కాదు అది, ట్రాక్టర్లతో చేసే వ్యవసాయం. ట్రాక్టర్ వేసుకొని దున్నటానికి వెళ్ళాడు. ఏ చిన్నతనం అనుకోవద్దు, ఏ చిన్న పని చేయను అని అనుకోవద్దు. ఒక క్రైస్తవుడు చేయలేనంత చిన్న పని ఏముండదు, ఒక పాపము తప్ప. కనుక పాపం అనే ఘోరాతి ఘోరమైంది చేయటానికి ధైర్యం చేస్తాం కదా, మరి ఒక చిన్న సామాన్యమైన పని చేయటానికి కష్టం ఏంటి? నాకు ఇంతే జీతం రావాలి, ఒకేసారి ఇంత రాదు, వస్తుందే రాదు. కనుక వచ్చిన దాంట్లో నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఆ కుర్రవాడు వెళ్ళాడు, ట్రాక్టర్తో దున్నడం ఆరంభించినాడు. ఆ ట్రాక్టర్ ఏం సరిగ్గా పనిచేయట్లేదు, పాతకాలంది, చాలా ఏళ్ళ క్రితమైంది. దాన్ని రిపేర్లు చేసి అది చేస్తే కాలేదు. అప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళు అన్నారు, ఏంట్రా నీకు ఇంజనీరింగ్ చదివావు, ట్రాక్టర్తో దున్నటానికి కూడా చేత కాదు, అసలు నువ్వు వ్యవసాయం చేయటానికి కూడా తరం కావు, అక్కడ ఇంజనీర్గా కూడా నువ్వు తరం కావు, నువ్వు వేస్ట్, సావరా. ఎక్కడ ఇంట్లో తెస్తే పాతి పెట్టాల్సి వస్తుంది, పొలంలోనే సావు పాతి పెట్టుకున్నాను. ఇలాగ చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగ మనకే చెప్తే మనమేమంటాం, నేను నీకు బరవయ్యానా, నన్ను ఎందుకు అన్నారు, నాకెందుకు పేరు పెట్టించినారు, నన్ను ఎందుకు మందిరికి తీసుకెళ్ళారు, నాకెందుకు ఇదంతా పుట్టు పురాణం ఎందుకు నీకు? తెంపు ఉండాలా, కలేజా ఉండాలా, దేవుడి కొరకు సాధించాలనేది ఉండాలా. ధైర్యం లేకుండా చచ్చిన పేని వల్ల ఎంతకాలం బతుకుతావు? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఆ యవనస్తుడు అలాగున్నాడు, ఇట్లయితే లాభం లేదు, నేనే ఒక కొత్త ట్రాక్టర్ ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఆ ఊరు ఈ ఊరిలో ఆ నోట ఈ నోట ఊర్లో తెలుసు, కొత్త ట్రాక్టర్ ట్రై చేస్తాడంట. ఉన్న ట్రాక్టర్ ఏం నడపలేడు, కొత్త ట్రై చేస్తాడంటే అని అనుకున్నారు. రకరకాలుగా మాట్లాడారు, అంటే సూడిపోటు మాటలు. ఇంకేం ట్రై చేస్తాడు, ఇంకేం ప్రయత్నం చేస్తాడు, ఇంకేం ప్రయత్నం చేస్తాడన్న. తన దగ్గర ఉన్న పాత సామాగ్రి అవి ఇవన్నీ తీసుకొని ఒక ట్రాక్టర్ ట్రై చేసినాడు. అది ఆ ఊర్లో ఉండే ట్రాక్టర్లన్నిటికంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగుందంటే దాని ఎఫిషియన్సీ, డ్యూరబిలిటీ, కన్జంప్షన్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇది బాగా వచ్చింది, కానీ ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే కష్టమవుతుంది, ఒక చిన్న కారు ట్రై చేస్తాను అనుకున్నాడు. కానీ తన మెకానికల్ ఇంజనీర్ కనుక ఆ టైర్లు ఈ టైర్లు అది ఏదో మొత్తానికి ఏదో చేస్తుంటాడు కదా, చేసి ఒక కారు తయారు చేసినాడు. అది ఎట్లా పోతుందంటే ఆ ఊర్లో కార్లు ఏమి పోటీ పడవు దాని ముందు, అంత పవర్ఫుల్గా పోతుంది. ఆ తర్వాత ఆ కారు ఆ ట్రాక్టరు చాలా బాగున్నాయని ఊరోళ్ళంతా చెప్తే దాని మీద పేటెంట్స్ తీసుకున్నాడు. తర్వాత చిన్న ట్రాక్టర్ల కంపెనీ, కారు కంపెనీ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కార్ల కంపెనీ అయింది. ఆ కారు నాకు తెలిసి హైదరాబాద్లో లేదనుకుంటా, ఉందా ఉందా లేదా? నేను చూడలేదు ఎక్కడ, చెప్పండి పేరు. ల్యాంబోర్గిని. అసలు ఫోటోనా చూసారా ఎప్పుడన్నా మీరు? కోట్లు దానికి. ఆ ల్యాంబోర్గిని అనేది పేరు, ఇంజనీర్ పేరు, ఎంఈ ల్యాంబోర్గిని అనే పేరు. ఆయన పేరు ఆ కారుకి పెట్టాడు. నాకు తెలిసి హైదరాబాద్లో నేను ఎక్కడ చూడలేదు. స్పోర్ట్స్ కార్ అది, కోట్లు విలువ చేస్తుంటుంది. ఎవరన్నా హైఫై పీపుల్ మాత్రమే కొంటారు. నువ్వు సావరా, ఇంట్లో చేస్తే నిన్ను పాతి పెట్టాల్సి వస్తుంది, కానీ పొలంలో చేస్తే పాతి పెట్టాల్సిన అవసరం లేదు అన్నవాడు ఏమయ్యాడు? ఇప్పుడు ల్యాంబోర్గిని కారు ఓనర్ అయ్యాడు. నేను ఆ మధ్యలో అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆయనకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. కొడుకు +2 అంటే ఇన్స్ట్రుమెంట్స్ చదువుతున్నాడు. యూజువల్గా నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల రూమ్ నాకు ఇస్తుంటారు కదా, ఇక్కడ ఉండండి అని పిల్లలు వెకేట్ చేస్తారు. నాకు బాధ వేసినానంట, ఏంటి పిల్లల రూమ్ వెకేట్ చేసి నాకు ఇస్తున్నారు, నేను బయట పడుకుంటానులే పక్కన ఎక్కడన్నా బయట అంటే, వాళ్ళ గదులు కాకుండా. అంటే ఏం లేదు బ్రదర్, మనది ఇండియన్ కల్చర్ కదా, పిల్లల రూమ్ అంటే ఫారిన్ కల్చర్ ఎట్లంటే భార్య భర్త ఒక గదిలో, ఎవరి పిల్లలు వాళ్ళ గదిలోనే పడుకోవాలా, అమ్మ నాన్న దగ్గరికి వచ్చి పడుకుంటే కుదరదు. మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, వాడిని కావాలని వానికి వేరే గదిలోకి పెట్టినా వాడు మధ్యరాత్రి లేసి వస్తున్నాడు, మమ్మీ
వాళ్ళు తల్లిదండ్రులు చెప్తే వాడు ఉండలేడు బ్రదర్, వాడు ఉండలేడు, మేము కూడా ఉండలేము. నిద్రపోయినప్పుడు వాళ్ళ కాల్లో చెయ్యం మాకు తగులుతుంటే ఓహో వీడు ఉన్నాడు, వీడు కింద పడలేదు, వీడు నిద్రపోతున్నాడని మాకు అనిపిస్తుంది. వాడిని కూతుర్ని వేరే గదిలో పడుకోబెట్టి మేము పడుకోవాలంటే చాలా కుదరదు. అందుకని ఊరికి వాడికి అక్కడ రూమ్ పెట్టినాము. నా రూమ్ అని అంటుంటారు కదా పిల్లలు, అందుకనే రూమ్ పెట్టినాము. కానీ మా దగ్గర వాడు పడుకునేది అన్నాడు. దాంట్లో పెద్ద పోస్టర్ పెట్టినాడు, చాలా బాగుంది. నేను ఆ బ్రదర్ని అడిగిన ఓనని, ఏంటి బ్రదర్ ఈ కారు అంటే, ఇది వన్ డ్రీమ్ అంట బ్రదర్ ఈ కారు. ఆ కారు పేరు ల్యాంబోర్గిని. ఎట్లా కొంటాడంట బ్రదర్ ఈ కారు అని అంటే, ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడంట, ఆయనకు కూడా మెస్సీ మాదిరి రొనాల్డో మాదిరి అవుతాడంట, కోట్లు సంపాదిస్తాడంట. అప్పుడు ల్యాంబోర్గిని అడ్వర్టైజ్మెంట్ వస్తే కారు కాంప్లిమెంటరీ తీసుకుంటాడంట, అందుకే ఇది పెట్టుకున్నాడు. ఆ ల్యాంబోర్గిని ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక ప్రభువుని ఎరిగినవాడు. యవన జనమా, మన కళ్ళెదుట సవాలు విసిరిన వారు ఎంతోమంది ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ సాయంకాలం నీ తీర్మానం ఏంటి? ప్లాన్ బి వద్దు, ఓన్లీ ప్లాన్ ఏ. అమెరికా వెళ్ళాలా, అంతే. ఇండియాలో చదవాలనుకున్నా చదువు, లేదా ఇక్కడ ఏదైనా ఉద్యోగము, సివిల్స్ క్లియరా, సివిల్సే. ఇంకా ఇట్లాంటి దానికి మనకి ఏమి ప్లాన్ ఏ ఉండదు, ప్లాన్ ఏ బి కూడా ఉంటుంది. కానీ అబ్బాయిని చేసుకోవాలా, అమ్మాయిని చేసుకోవాలనే దానికి మాత్రం ప్లాన్ బి అనేది ఉండదు. చేసుకుంటా అబ్బాయిని చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే నాకు పెళ్ళొద్దు, సస్తా. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు, బహుశా ఆన్లైన్లో కూడా వింటుంటారు. దానికి కాదు నీకు అవసరము తెంపు కలేజా. నువ్వు నిజంగా ప్రభు కొరకు ఒక మంచి స్థానంలోనికి వస్తే దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ దేవుడే తీసుకొని వస్తాడు. సంధ్యారాగమ చూపట్టుచు చంద్రబింబమంత అందమును సూర్యుని ఎంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణకు ఈమె ఎవరు? ఈమె హైదరాబాద్ మిస్. నువ్వు అలా కాకుండా ఇంటర్మీడియట్లోనే 10th క్లాస్లోనే అమ్మాయిని అబ్బాయిని చాట్లని అదని ఇదని ఇదే పడిపోయినావు అనుక, జీవితం అక్కడ కట్ ఆఫ్. దేర్ ఈజ్ నో ఫ్యూచర్. ప్రభు కొరకు ముందు స్థానానికి వెళ్ళగలిగితే, యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ఎప్పుడైనా మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడా? అయ్యో నాకు పలానా అమ్మాయి దొరికితే బాగుండు అన్నాడా? మోషే అలాగ ఇచ్చినాడా? వాళ్ళు పరిగెత్తి క్యూలు కట్టుకుని వచ్చి నిలబడి ఉంటే మా అమ్మాయిని చేసుకో. అప్పుడు టు చూజ్ ఎ రైట్ పర్సన్ ఈజ్ వెరీ టఫ్. యవనస్తులారా, ఇది మంత్రాలు, అర్థమవుతుందా? ఇవి వదిలేసి ఇంటర్మీడియట్లోనే 10th క్లాస్లోనే బీటెక్లోనే చాట్లు పెట్టుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని నువ్వంటే నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు బతికి, ఈ భారీ డైలాగుల్లో పడిపోయి మెసేజ్లు ఇస్తా జీవితం భ్రష్టు పట్టించుకొని బీటెక్లు ఇన్ని సబ్జెక్టులు మిగిలించుకొని బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా అన్న ఇంకా సబ్జెక్టులు మిగిలి, ఏం బ్రదర్ ఇంకా మిగిలేనా, ప్రార్థన చేయండి. ఎందుకు మిగిలే? మందిరానికి ఎప్పుడు రెగ్యులర్గా మళ్ళీ దేవుడు ఒకటి కవరింగ్. కనుక ఈ సాయంకాలం ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఒక తెంపుతో వెళ్ళు, ఒక తీర్మానంతో వెళ్ళు. ప్రభువు కొరకు, ప్రభువా నీ కొరకు నేను యోసేపు వలే, నీ కొరకు నేను మోషే వలే, నీ కొరకు నేను ఎస్తేరు వలే, నీ కొరకు నేను నెహెమ్యా వలే, నీ కొరకు నేను దానియేలు షద్రకు అబేద్నెగో మెషాకు వలే ఎంత దూరదేశమైనా వెళతా. రిస్క్ ఈజ్ మైన్, రివార్డ్ ఈజ్ యువర్స్. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా?